కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా మంగళవారం న్యాయస్థానానికి హాజరయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31వ తేదీలోపు ప్రాసిక్యూషన్ తరపున విచారణ పూర్తి చేయడానికి న్యాయస్థానం కేసు విచారణను వేగవంతం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అనంతబాబుకు సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్న ఇద్దరిని ఈ నెల 18వ తేదీన కోర్టులో విచారించడానికి అనుమతి ఇచ్చారు. అనంతబాబు సాక్షులను బెదిరించిన మరో కేసులో జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక సదుపాయాల కోసం అనంతబాబు వేసిన పిటిషన్పై కూడా 18వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ప్రత్యేక పీపీగా ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. కాదండి ఒకసారి ఏంటండి అది? ఇదా ఇది బిల్లు 43,000 అయితే 63,000 చేసి పేమెంట్ తీసుకున్నారు నా దగ్గర. ఎవరిదండి? నాదే. టీవీదా? మీ నెంబర్ చెప్పండి, మీ వాయిస్ పెడతాను. ఆ నెంబర్ నోట్ చేసుకుని చెప్తాను.